భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం కావాలి, అలాగే మండల కమిటీలు, బూత్ కమిటీలు, శక్తి కేంద్ర నిర్మాణాలు ఉన్నవి ఏవేవి ఉన్నాయి, ఏమి లేవు అని పరిశీలన చేసి ఆ మండలానికి ముఖ్యుల్ని జిల్లా స్థాయి నుంచి కానీ రాష్ట్ర స్థాయి నుంచి కానీ ముఖ్యుల్ని పంపించి అక్కడ కార్యకర్తలతో కూర్చొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏ గ్రామంలో మనకు కార్యకర్తలు లేరు, మనం ఏ విధంగా కార్యకర్తల్ని తెచ్చుకోవాలి, ఆ గ్రామాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, కూటమిలో భాగంగా మనకు వచ్చే సీట్ల సంఖ్య కానీ లేకపోతే పోటీ చేసే ఆశావాదాలు కానీ పార్టీలో ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో కార్యకర్త బలంగా పనిచేస్తున్నాడు, ఆ ఎన్నికలను ఎదుర్కోగలడు అనే విషయాలు చాలా కూలంకషంగా మా పార్టీ దిశానిర్దేశం చేసింది. అలాగే కొన్ని కార్యక్రమాలు కానీ పెట్టింది. మన ఊరు మన జెండా అని ఒకటి, చేరువ ఒకటి, మన మనసులో మాట ఒకటి, జనతా వారధి, ఈ 4 కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా ఏ విధంగా వెళ్ళాలి, ఈ 4 కార్యక్రమాలు తీసుకెళ్తే పార్టీ ఏ విధంగా పురోగతి సాధిస్తుంది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి లేకుంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇంకా ఏవైనా కానీ ఏ విధంగా మనం సంసిద్ధం కావాలనే ఒకే ఒక ఆలోచనతో రాష్ట్ర స్థాయి కార్యశాల జరగడము, ఆ విధంగా మమ్మల్ని అందరినీ ప్రజల్లోకి వెళ్ళమనడం, మండలాల వారీగా ఎంచుకొని ఆ విధంగా నిన్నటి నుంచి మండలాలకు వెళ్తున్నాం. నిన్న దాదాపు ఈ అనంతపురం జిల్లాలో 20 మండలాలు కంప్లీట్ అయినాయి, 46 మండలాలకు గాను. ఈరోజు దాదాపు 20 మండలాలు కంప్లీట్ అవుతాయి. అంటే ఇంకా 6 మండలాలు రేపు జరుగుతాయి, పెండింగ్ ఉంది. ఈ 3 రోజుల్లో సంస్థాగతంగా మా బలం ఎంత, మా బలహీనత ఏంటి, మేము ఇంకా ఏం చేయాలి పార్టీ కోసం అనేది మేము రాష్ట్ర పార్టీకి జిల్లా పార్టీ నుంచి తీసి పంపించాలా, ఆ విధంగా వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తారు. దీంట్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చురుగ్గా పాల్గొంటున్నాడు. అలాగే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఈ దేశం స్వయం సమృద్ధి సాధించాలా, ఈ దేశంలో తయారయ్యే వస్తువులే వాడాలా, ఆ విధంగా ప్రచారం కల్పించాలా అనేది నరేంద్ర మోడీ గారు గొప్ప సంకల్పంతో తీసుకున్నాడు. కాబట్టి దాన్ని కానీ ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గ్రామాల వెంట మేమందరం వెళ్తున్నాం. ఇది ఆత్మనిర్భర్ భారత్ దాదాపు అంటే ఇంకా 2 నెలలు మాకు ప్రోగ్రాం ఉంటుంది. ఈ 2 నెలల్లో కానీ ఏ విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి అవగాహన తెచ్చి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కార్య విస్తరణలో భాగంగా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలోపేతం అవడం కోసము అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్ర జాతీయ నాయకులు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దలు కాపు రామచంద్రారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలానగర్ మండలంలో పర్యటన చేస్తున్నారు. వారితో పాటు అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ గారు, నాతో పాటు మిగతా ముఖ్య నేతలందరూ కూడా పర్యటిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేయటం ఒకటి. 2 వచ్చేసి సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా మాకు ఉన్నటువంటి పోలింగ్ బూత్ కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు కూడా పునర్నిర్మాణం చేయటం, పటిష్టం చేయటం, బలోపేతం చేయటం, స్థానిక ఎన్నికలలో పార్టీని ఎన్నికల దిశగా, ఎన్నికలను ఎదుర్కొనే దిశగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంతర్జాతీయంగా జియోపాలిటిక్స్గా వస్తున్నటువంటి సమస్యలను ఎదుర్కొనే సందర్భంలో స్వదేశీ విధానాన్ని ఎంచుకుంది. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళటము, వారిని అవేర్నెస్ కలిగించడం, చైతన్యపరిచి ప్రజలందరినీ కూడా స్వదేశీ వస్తువులను వాడి ఈ దేశంలో వస్తువులను వాడాలని, స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం, వాటి మీద ఏదైతే వస్తున్నటువంటి ఆదాయం ఉందో వాటి స్థానికులకే రావాలన్న నినాదం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంది. అందుకని ఈరోజు అనంతపురంలోని కమలాన్ నగర్లో ఇంటింటికి కూడా వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపడుతుంది.